నెక్స్ట్ అర్ధ పద్మాసన్ అంటే హాఫ్ లోటస్ పోజ్. ఇలా అలా కూర్చోవచ్చు, ఇంకా ఇంకొక కాలు వేయచ్చు. ఫుల్ లోటస్ పోజ్. మీకు సైడ్ కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్ మీ వెనుముక స్ట్రైట్గా ఉండాలి, నిటారుగా పెట్టాలి. వజ్రాసన్ ప్రేయర్ చేసేటప్పుడు ఈ పోజెస్ లో కూర్చోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా వీటి నేమ్స్. ఈ పోస్టర్ నేమ్ ఏంటి? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ చూపించారు కదా, మీకు ఏది కంఫర్ట్ అని పడితే ఆ పోస్టర్ లో కూర్చోండి. ఇందాక చూపించింది కదా తను, మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో అట్లా కాదు, మీకు కంఫర్ట్ ఎలా ఉంటుందో అలాగా. ఓకే, రాని వాళ్ళు ఎక్కువ ట్రై చేయొద్దండి. చిన్ముద్ర సూపర్. హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా పెట్టొద్దండి, ఎందుకంటే ప్రేయర్ చాలాసేపు జరుగుతుంది. అప్పుడు మీకు ఎల్బో పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టార్ట్ చేస్తావా? విల్ స్టార్ట్ విత్ ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్, ఎక్సేల్. క్లోజ్ యువర్ ఐస్. ಫಸ್ಟ್ ನಾನು ಎಕ್ಸೇಲ್ ಅಂದ್ರೆ ಬುಡೋದ ಅದ ಏನು. బ్రీత్ ఇన్, లోపలికి గాలిని పీల్చుకోండి. ఎక్సేల్ అవుట్, బయటికి వదలండి. ఎక్సేల్ ఇలా. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సార్ మీరు కూడా చేయొచ్చు సార్ ప్రాణం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు గట్టిగా గాలి పీల్చుకోండి, డీప్గా. ఇప్పుడు ఓంకారం స్టార్ట్ చేద్దాం. మీరు కూడా చెప్పండి నాన్న. మీరు కూడా సౌండ్ రావాలి, హమ్మింగ్ సౌండ్ రావాలి. మీరు ఇప్పుడు 1 టైమే చేశారు కదా, మిగతా 2 టైమ్స్ కూడా చేయండి. 1 2 3 స్టార్ట్. ఓ అనేది 80% రావాలి, అనేది 20% రావాలి. ఇప్పుడు ఓ అనేది 80% రావాలి. హమ్మింగ్ సౌండ్ అది 20% రావాలి. నాభి నుంచి పీల్చుకుని డీప్గా చేసి చేయండి. ఇప్పుడు 80% ఏది రావాలి? ఏ సౌండ్? సౌండ్ చెప్పండి. ఓం అని పూర్తిగా కాదు, ఓంలో హాఫ్ ఓ ఓ అదొకటి వస్తుంది. హమ్మింగ్ సౌండ్ అది ఏది వస్తుంది? 20% ఏది వస్తుంది? హమ్ కాదు, ఎం సౌండ్. ఓం 80% ఓ అనాలి. ఓం అది 80%లోనే అనాలి. రెండవ అమ్మ అంటే 0. ఇది ఓం అనండి ఒకసారి. ఓ అనేటువంటి అక్షరము ఎక్కువసేపు పలకాలి. 80% 0 అక్షరము
80% అంటే ఓ సౌండ్ అంటే మీరు ఓం అని పలికేస్తున్నారు కాదు. కూర్చో ఏం తిట్టలే కూర్చో కూర్చో ఎంతసేపు ఇంకో చెప్తాను. ఇప్పుడు చూడండి ఓ చేయని చిన్నది వద్దులే కూర్చోను. ఎన్ని అక్షరాలు పలికినారు? పర్సెంటేజ్ కాదు, ఎన్ని అక్షరాలు ఓం? కుర్చీ దాది. ఓకే ఇంకో 2 times చేయండి. ఓకే సెకండ్ టైం చేద్దాం. Deep breathe in. ఫస్ట్ మనం గాయత్రి మంత్రం చెప్పుకుందాం. మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. ఓం మీరు కూడా చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నెక్స్ట్ మృత్యుంజయం మంత్రం. త్రయంబకం యజామహే త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం గుర్వారుకమివ బంధనాత్. ఫస్ట్ ఇంకా ప్రశాంత్ భాయ్ ఫస్ట్ చెప్పేది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అన్న ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಕಟ್ಟಿನವರಿಗೆ ఫస్ట్ ಒಂದ್ಸತಿ కంప్లీట్ అయ్యేది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇప్పుడు మనం అందరం కలిసి చెప్తాం. ఉర్వారం అను ఉర్వార గురువారల్ల ఉర్వార. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఎవరు నువ్వు తీసుకోమా ఇది తీసుకో. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఇక ప్రాణాయామ్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. చేతులు గట్టిగా రబ్ చేయండి. వేడి మాట్లాడవా మైక్ పెట్టి నేను గట్టిగా రబ్ చేయండి. బాగా హీట్ వచ్చేంత వరకు ఫాస్ట్ గా రబ్ చేయండి. కళ్ళ పైన పెట్టండి అంతా ఫేస్ కి. 5 4 3 2 1 0. తర్వాత మళ్ళీ చేతులకు అప్లై చేసుకోండి. మొత్తం చేతులకు మొత్తం లెగ్స్ అంతా లెగ్స్. ఓకే ఇప్పుడు మీ పామ్స్ ని మీరు చూసుకోండి. అంటే గుర్తుందా? మీ చేతుల్ని చూసుకోండి. అరచేతుల్ని చూసుకోండి. స్మైల్. కీప్ అ జెంటిల్ స్మైల్. నవ్వు. ఇంగ్లీష్
తెలిసినాగేది మత్తు నెక్స్ట్ బంబుల్ బీ బ్రీతింగ్ ఏమంటారు? బంబుల్ బీ బ్రీతింగ్ ఆ, బంబుల్ బీ మార్క్స్ బస్రికా భస్త్రిక, కపాలవాతి, అనలోమ విలోమ, బంబుల్ బీ బ్రీతింగ్ ఇవన్నీ మనం చేయబోతున్నాం ఈరోజు. ఫస్ట్ అనలోమ విలోమ చేద్దాం. బ్రాహ్మరి అనుకుంటే బ్రాహ్మరి అనలోమ విలోమ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. అనులోమ విలోమ ఓన్లీ రైట్ హ్యాండ్ యూస్ చేయాలి. రైట్ హ్యాండ్. తర్వాత అన్నం తినే చెయ్యి. రైట్ హ్యాండ్ అన్నం తినే. నన్ను ఏంటుంది ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ని తీసుకోండి. మీ థంబ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, అలా మీ థంబ్ ఫింగర్ ఇలా కాకుండా ఇలా కూడా పెట్టాలి. ఇలా ఇలానా ఇలా మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్. తర్వాత థంబ్ ఫింగర్ ఇలా ఓపెన్ చేయాలి. అలా కాదు, ఇలా. తర్వాత మీ థంబ్ ని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ తో బ్రీతింగ్. నెక్స్ట్ మీ రింగ్ ఫింగర్ తో అదే లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి ఈ థంబ్ ని రిలీజ్ చేసి ఇక్కడ రైట్ నోస్ నుంచి వదలాలి. అలా రిపీట్ చేస్తూ ఉండండి. మొత్తం వీడియో తీయద్దు. వీడియో